ప్రతి విషయంలో కూడా అందుకనే మమ్మల్ని నడిపించారు ప్రభా. ఈ ఆరాధన ప్రభా మీరు నడిపించుకుని భక్తి ద్వారా ప్రభావం అనేకమైన ప్రభావాలైనా ఆయన మాకు నేను చేయించడానికి మీకు వందలు తెలుసుకున్నాను ప్రభా. మమ్మల్ని ప్రభా నేను ఈ ఫస్ట్ మెసేజ్లో బట్టి మీరు నడిపించడానికి పొందాను ప్రభా. అలాగే రెండో మెసేజ్లో కూడా మీ దైవాలతో మీరు నడిపించండి ప్రభా. నేను అందరూ కూడా ఆసక్తితో ఆలోచించి అలాగే ఆచరించి నడిచేలా చేయండి ప్రభా. ప్రభా నామకర్తగా ఆలోచించుకోండి ప్రభా. మా జీవితాల్లో ప్రభావం మేము అన్వయించిన ప్రభా. నేను గణపతి బిడ్డగా చేయండి ప్రభా. ఈ మన కార్యక్రమంలో కూడా మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన తండ్రినైనా పట్టు చేసుకుని ప్రభా. నాయన ప్రతి తీసుకునేలా చేయండి ప్రభా. ప్రతి బిడ్డ మీరు ఆశ్రయించండి ప్రభా. జరగబోయే కార్యక్రమాన్ని మీరు కనిపించి నేను ఆవకాశం రక్షించుకోగలను నేర్చుకుంటున్నామని అడుగుతున్నాను తండ్రి. పిల్లలు అటు తిరిగి కూర్చున్నాము అలా చేస్తున్నాం కదా. మన దగ్గర శ్రద్ధ తీసుకోండి. దేవుని మందిరంలో శ్రద్ధగా ఉండాలి, అల్లరిగా ఉండకూడదు. దేవుడు అందరికీ కాస్త పిల్లలు అల్లరి చేస్తాను కారణంలో లేదు. అయినా సరే వాటికి పరుగులు వేసి చేస్తున్నప్పుడు చూసి వారిని ఆఫ్ చేయండి. అందరూ కాకుండా చూడండి. సోదరు జాన్బాబు గారి నుంచి మనకి చూపించారు. దేవుని యొక్క వాక్యాన్ని అందరూ బాగున్నారా? అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాము అంటారేమో అనుకున్నాం. ఇంకా అప్పటి నేర్పం వచ్చేసిందమ్మా 1 గంటకే నేర్పం. అమ్మ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ చెప్పండి. సరే వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక 2 వారాలు చాలా అయిపోయాను ఉద్యోగరీత్యా. గత వారం ఏమో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. అంత ముందు వారం వేరే పని పైకి రాలేకపోయాను. అంతేగాని రాయనందుకు ఎవరు కూడా తిట్టుకోవద్దు. 103వ కీర్తన 103. చదువుతామండి 1వ వచనం నుంచి. చదవండి అమ్మా, ఎక్కడ ఆకుండా చదివండి. సమాజంలో నుండి మీ ప్రాణం విమోచిస్తున్నాడు. కరుణాకటాక్షములను మీరు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షులాంటి ఎవరకు వలె మీ యవనము కొత్తగా ఉంచుతున్నట్లు నేనుతో మీ హృదయమును తృప్తి పరుచుతున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుతూ బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచాడు. చాలమ్మా. అంటే 7 వచనాలు చదువుకున్నాం మనం. ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. నా ప్రాణమా యెహోవాను స్వన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తన ఆయన పరిశుద్ధ నామమును స్వన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తన, ఆ మాటని ఒక్కసారి చూసి మనం చదువుకోవాలండి. ఇది వాక్యం బట్టి పట్టిన చాలా మంది ఉంటారు. చదువుతో కాకుండా ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేస్తే ఆ లైన్కి చాలా అర్థం ఉందో చూడండి.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. అంటే పాస్టర్ గారు మాట్లాడుతూ మాట అన్నారు మనం. అంటే ఇక్కడ మనం శారీరకంగా ఉన్నాం, మన ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయింది అంటే దేవునికి ఆ స్థుతి ఇష్టమవుతుందంటే మనం స్థుతిస్తే ఎంత, మనం స్థుతించకపోతే ఎంత. యెషయా గ్రంథంలో ఏం చెప్తారండి, ఎంతమంది స్థుతిస్తూ ఉంటారో రిఫరెన్స్ అక్కర్లేదు, రిఫరెన్స్ ఇవ్వాలి చాలా ఉన్నాయి. కెరూబులు స్వరూపులు ఏమని స్థుతిస్తారండి దేవుడు. అది నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా అంతరంగమునున్న సమస్తమా అంటే మన ఆలయంలో ఉన్నంత సేపు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన ఆలోచన ఇంటికి వెళ్ళిందా, మన సొంత పనులకు వెళ్ళిందా, ఏ కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నామంటే నా అంతరంగంలో ఉన్న సమస్తమా అనే మాట మనం చేయలేనట్లు లెక్క. కనుక ఆలయానికి వచ్చినప్పుడు మనసు పూర్తిగా ఇంక ఏ ఆలోచన రానివ్వకూడదు. మనసు అనేది గురువు లాంటిది, మనం వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు వేసే వచ్చిందే నువ్వు ఆలయానికి వచ్చావని చెప్పగలగాలి దానికి. ఎప్పుడైతే మనం చెప్పామో ఆ దేవుడిని ఆరాధించడం మన ఆనందాన్ని పొందగలుగుతాం. మనస్ఫూర్తిగా చేసిన ఆనందాన్ని దేవుడు ఇష్టపడతాడు. చదువులతోటి ఇక్కడ చెబుతూ ఉండి మనం ఎక్కడ ఆలోచించాలి, దానికి చదువుకున్నకంటారు బాధ్యత ఉంటుందండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మనసు శరీరం ఎక్కడే ఉంటుంది, మన మనసు ఎక్కడే ఉంటుంది. ఆలయానికి వచ్చిన తర్వాత అలా ఉండదు. కనుక ఈ వాక్యం చదువుకున్న తర్వాత మీకు ఏమని చెప్తా ఉంటారు అనుకుంటారు అంటే ఇది 103వ సంకీర్తన గురించి ఎవరైనా చెప్తారని అనుకున్నారండి మీరు ఎవరన్నా? అది కూడా మా అబ్బాయి వచ్చారు కదండి, దాని గురించి వివరించినామని కొంత ఐడియా రావాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నా అంతరంగంలో సమస్తగా ఆయన పరిశుద్ధ నామమును అంటే స్తుతి కూడిక కిందకు వస్తారు మీకు. అయితే మనకి వేళ బల్ల అంటే ఖచ్చితంగా మనకు సమయం తక్కువ ఉంటుంది. పాస్టర్ గారు అనేది రిక్వెస్ట్ చేసినట్టు వచ్చేవారు పాస్టర్ గారు నేను ఫోన్ చేసి వాక్యం మీరు రావడం లేదంటే నేను మానేసాను అనుకుని చాలా మంది పోయిన వారు మొదటి వారు కూడా నాకు అపరితలు పెట్టేశారండి. మానకండి మానకి మేము ఎక్కడ మానుకున్నాను, మానడానికి లేదండి, ద్వారపుల్లో ఉద్యోగం చెయ్యాలి, నేను ఇంకో 2 సంవత్సరాలు చెయ్యాలి. కాబట్టి మీరు వద్దన్నా ఏలానికి రావాలి. ఏమంటే 2005 నుంచి మా దేవరాజు గారు సూర్యకాంత్ గారు ఇంటికి వచ్చేసినప్పటి నుంచి ఆలయానికి వస్తున్నాం కదా, ఇప్పటికిప్పుడు కొత్త ఆలయానికి ఎలా వెళ్ళిపోతాను నేను? నాకు ఇంతమంది సంఘంతో అలా కుదరదు. కనుక నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా సంఘంతో పంచుకోను కాబట్టి నేను కుటుంబంతో ఇలా ఆలయానికి వచ్చానండి. అయితే పాస్టర్ గా నేను మాట్లాడుతూ మీరు రావలేదంటే కారణం అది కాదంటే ఉద్యోగం ఇచ్చారంటే ఉద్యోగం ప్రభుత్వం లేదు కాబట్టి రాలేదు, ఏమనుకోకండి అమ్మా. అయితే ఈవేళ దీన్ని 2 కింద వాడుకుందామంటే సమయం నాకైతే అరగంట ఇచ్చారు పాస్టర్ గారు. కరెక్ట్ గా 1:30కి వాక్యం కమ్ స్తుతి కూడిక 2 కలిపి అయిపోతాయి. కరెక్ట్ గా 1:30కి అంటే మన ఆలయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగా 2:30 అవుతుంది, మళ్ళీ 3 అయిపోతుంది. ఎన్ని అవ్వకుండా 2 కలిసి చెప్పేయమన్నారు. కనుక నేను 1:30కి ఖచ్చితంగా ముగిస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం పాస్టర్ గారు కానీ సంఘం కానీ ఇవ్వగలిగితే అప్పుడు గంటన్నర అవ్వకుండా మీకు ఈ ఆహారం ఇద్దాం. అయితే ఈ వాక్యం చదువుకున్న తర్వాత 2వ వాక్యంలో వెళ్దాం. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తంతో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే పూర్ణ హృదయంతోని పూర్ణ చేయండి, ఫుల్గా FULL ఫుల్ కంప్లీట్ గా హోల్. 2వ వాక్యం తీద్దామండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. చాలా మందికి అన్నదాన్ని 2వ రాజుల గ్రంథం అనగానే ఇది ఇస్తుంది, నీకు అర్థమైపోయి ఉంటాం. కొంచెం త్వరగానే చదవాలమ్మా. ఎక్కడి వరకు చదవాలంటే 15 వచనాలు చదవాలమ్మా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. దేవుని వాక్యాన్ని మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ వాక్యాలు ఎందుకు కోట్ చేస్తారో మీకు లాస్ట్ మనకి అర్థమవుతుంది. చదవండమ్మా. 2వ రాజుల గ్రంథం 1వ వచనం నుంచి 15 వరకు. త్వరగా చదివేయండి అమ్మా.
సరిపోద్దమ్మా. అంటే నేను విడమర్చి చెప్పకూడదు, చదివి చేసిన అందరికి తెలిసిన స్టోరీనే కనుక నయమాన్ గురించి మనకు అర్థమైంది. నయమాన్ అనే కుష్ఠవ్యాధి వచ్చిందని అతను బాగు చేసుకోవడానికి సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం వచ్చిందని మనకి సహోదరు చదివి వినిపించారు కదండి. ఇది మనకు తెలిసిన స్టోరీ. దీంట్లో ఒక అంశాన్ని తీసుకుంటాం బయటికి. ఇప్పుడు 3వ వాక్యం కింద లోకా సువార్త 17వ అధ్యాయం, లోకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చదవాలండి. 11 నుంచి 17 అందరూ బాగానే తెలగమ్మా. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొక్క సాగిలపడెను. వారు సమరయులు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ గొప్పటుకులు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ కలుగుటకు తిరిగి వచ్చిన వారెవడూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వాడికి చెప్పాడు. థ్యాంక్ యూ అమ్మా. మనం 3 వాక్యాలు చదువుకున్నామని ఇప్పుడు 3 వాక్యాలు చదివాం. మొదటి రేటు చదివింది 103వ సంకీర్తన చదివాం. దాంట్లో దేవుడు ఇచ్చిన చట్టం ఏమైనా ఉందండి? చట్టం అండి, ఇది చట్టం. ఇది దేవుడు ఒక రాజముద్ర వేసి ఒక ఆర్డర్ మనకి ఏమని చెప్తున్నాడైనా బైబిల్ అనేది దేవుడు మాట్లాడిన వాక్కు. దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమ మొత్తం అంతరంగంలో ఉన్న సమస్తంతో, అంటే మనిషి ఎక్కడ కూర్చొని మన ఇంటి గురించి ఆలోచించిన, మనిషి ఎక్కడ కూర్చొని మన వ్యాపారం గురించి ఆలోచించిన, అది సమస్తం కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అంటే మొదటి వాక్యం కింద దాన్ని చదువుకున్నాం. 2వ వాక్యం కింద ఏం తీసుకున్నామని మనం నయమానికి జరిగిన స్వస్థత గురించి తెలుసుకున్నాం, చదివాం. 3వ వాక్యం ఏం చదివామండి? 10 మంది కుష్టి రోగుల్ని దేవుడు బాగు చేయడం తెలుసుకున్నాం. అసలు ఒకదానికి ఏమైనా సంబంధం ఉందా? 3 వాక్యాలు చదివించాను, దాదాపుగా 15 నిమిషాలు అయిపోయింది. అని ఆలోచించారా? జనరల్గా నయమాన్ని చదివించగానే నయమాన్ని ఒక ఊళ్ళో ఒక శరీర పత్రం కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతే గంట చెప్పేయచ్చు. లేదా 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఏసే బాగు చేశాడంటే దాని గురించి 10 మంది గురించి గంట చెప్పుకోవచ్చు. లేదా నా ప్రాణమా యెహోవా దాదాపుగా 21 వచనాలు 2 వచనాలు ఉంటుంది. అది ఒక్కొక్క వచనాన్ని విడమర్చుకుంటుందంటే జావదార్ సాయి గారు రాసిన పాట రాసిన మీకు ఎలా ఐడియా ఉందండి? దేవ సంస్తుతి ఏ మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును దించుమా, నాంతరంగం లోదించు నో సమస్తమా, ఆ కారణము చే అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతి వచనానికి కూడా ఆ కారణము చే. అందుకే మనకి పువ్వు పోస్తుంది, అది వాడిపోతుంది, దాని తర్వాత స్థానం తెలుసుకోదని, మనం మంచివారమని 103వ సంకీర్తన చాలా క్లియర్ రాసుకుంటూ వస్తాడు. అక్కడ నేను 7వ వచనం వరకే చదివించాను. మోషే గురించి ఒక మాట అక్కడ మెన్షన్ చేసి చూడండి. అక్కడ ఆయన 103వ సంకీర్తనలో మోషే గురించి చదివించి అర్థం తన మార్గాన్ని ఆయన తెలియజేశాడండి. ఎవరికి తెలియజేశాడు? ఈ ప్రపంచంలో దేవుని మార్గం ఎవరికైనా తెలియజేశాడా?
ఏ దేవుడైనా నేను ఇలా ఉంటాను, నన్ను ఎలా ఆరాధించాలి అని ఒకే వ్యక్తికి ప్రపంచం, ఒకే ఒక వ్యక్తికి 1 and only 1 దేవుడు తెలియజేశాడు. ఆ ఒక వ్యక్తి ఎవరైనా మోషే, లేకపోతే ధర్మశాస్త్రం ఎలా వచ్చిందండి? ఆది కాండం, నిర్మకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు రావు. ఈ 5 కాండాలు లేకపోతే మిగిలిన బైబిల్ లేదు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అసలు అబ్రహాం గురించి మనం చదువుకుంటాం, వింటాం. అబ్రహాం ఏ ఊరండి? ఏ ఊళ్ళో ఉండేవాడు? ఊరు అనే ఊళ్ళో ఇరాక్లో ఎక్కడో ఉండేవాడు ఆయన. దేవుడు వాటానికి వచ్చింది, నువ్వు లేచి వెళ్ళు. కానీ దేవుని చట్టం ఎలా ఉంటాడు, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయో అబ్రహాం కానీ తెలుసా? తెలియదు. అబ్రహాం కొడుకని ఇస్సాకు ఏమైనా తెలుసా? వీళ్ళు ఏదో రాళ్ళు బుట్ల కింద పెట్టడం బళ్ళు ఉన్నాయి. అబ్రహాం కొడుకు ఇది ఇస్సాకు కొడుకండి యాకోబు. యాకోబుకి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా? తెలియదు. యాకోబు వీళ్ళందరూ సంతాలు అభివృద్ధి చెందడం, వీళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తులో బానిసత్వం రావడం, అక్కడ మోసే మళ్ళీ జన్మించడం, మోసే మళ్ళీ 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత చట్టం అప్పుడు లేదు. అందుకే 103 సంకీర్తనలో దావీదు రాసిన కీర్తన లేదు. అసలు దావీదు గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఎక్కడ సమయం సరిపోదు. అంటే ఎందుకు ఆయన సన్నిధించమన్నాడు, ఎందుకు సూచించమన్నాడు అన్నదాన్ని. ఇప్పుడు మనం 3 వాక్యాలు చదువుకున్న తర్వాత దేని గురించి మాట్లాడుతున్నానో సూచనగా కొద్దిగా మీకు అర్థమైంది ఉండాలి. నయమాను స్టోరీలో కృతజ్ఞత కనిపించాడా, కనిపించలేదంటే నయమాను థ్యాంక్స్ చెప్పడానికండి, గ్రాట్యూట్యూడ్ చూపించడానికి వచ్చాడా లేదా ఆయన? తిరిగి వచ్చాడు చూడండి. నాకు ఏదో మాట్లాడమ్మా అదే ఫస్ట్ లైన్ ఎంత స్టేట్మెంటే చూడండి. అదే ద్వితీయ మన 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమంటాడండి ఆయన? అప్పుడు అతడు తన పరివారంతో కూడా తిరిగి రావడానికి ముందు ఏమేసాడు చూడండి. ఆయన ఏమనుకున్నాడు? 11వ వచనంలో ఏమంటాడో అది 5వ అధ్యాయం. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనని నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడన్న యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి అని నేను అనుకుంటుని. అతని ఐడియా అది. వచ్చిన వెంటనే దగ్గరుండి ఎలా డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్, రక్త పరీక్ష, స్కానింగ్లు, మన పెద్ద హాస్పిటల్కి వెళ్తేనంటే మామూలుగా డాక్టర్ గారిని మందు ఇస్తే మనకు మంచి డాక్టర్ గారు ఇస్తాం. మన ఇల్లు వెళ్ళగానే ఒక 5,000 బిల్లు వేయించాలి మనకి. అప్పుడు మనకు బలంగా మంచి డాక్టర్ గారు అయినా అని అనుకుంటాం అనమాట. ఈ నయమాను కూడా ఐడియా అదే. ఇలా నయమాను మామూలుగా నిలిచాడు. మొదట ఒక దాన్ని నిలబడ్డాడు, రెండోసారి ఇంకో నిలబడ్డాడు. నిలబడ్డానికి తేడా మీరు గమనించారా? మొదట ఎలా నిలబడ్డాడో రెండోసారి నిలబడ్డాడో కూడా అంటే మన పని చాలా తక్కువ. వాక్యం నాకు ఇదే వాక్యం. కొసటి కూడి గురించి ఏం చెప్పాలంటే దేవుళ్ళకి 2వ వాక్యం మీద వివరణ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. రథాలతో వచ్చే చూడండి ఆయన ఎలా వస్తుంది సార్ నీకైనా ముందు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన? ఆ తొలువ వచ్చిన చూడండి కరెక్ట్ గా నిలబడి తెలుస్తుంది. నయమాను గుర్రముతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర కిందకి తగిలేదండి. ఆయన రథాలతో వచ్చాడు, డబ్బున్న వ్యక్తి. నిజంగా నాకు ఇందులోని ప్రవక్త పేరేంటారండి? అంత తెంగర ఎవరన్నా ఉంటారంటే ఆయన ఎలీషా గారికి శిష్యులకి కూడా ఆయన తిండి లేకపోతే గొడ్లు కూడా లేకపోతే గొడ్లండి పక్కన అరువు తెచ్చుకున్నారు. మనకు తెలిసిన కథ. ఎంత డబ్బు వచ్చిందో ఆయన అంటే లక్షాధికారి అయిపోయినాను. అప్పట్లో లక్షాధికారి అంటే ఇప్పుడు బిలియనీరో అన్నాడు. డబ్బు 2 డబ్బులు తెచ్చాడు ఆయన. రాజుగారు 2 డబ్బులు పంపించాడు. 5వ సంవత్సరంలోనే నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించడానికి ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగులంటే పాపరా గారు మణుగులంటే ఎలా చెప్పాలంటే కేజీల్లో చెప్పాలంటే 25 కేజీ పెద్ద రాజు తెలుసమ్మా. మణుగులు 20 మణుగులు వెండండి. అలా కాదమ్మా, దాని కేజీల్లో మాట్లాడుకుందాం, గ్రాముల్లో కాదు. చిన్న పట్టీలకి వెళ్తేనే బిల్లు 15,000 దగ్గరగా నీళ్ళు చేస్తున్నట్టు కాలు పట్టి ఎంత ఉంటుందండి? మణుగులండి, 20 మణుగులు వెళ్ళి. అదే నేనైతే ఏం చెప్తున్నా అనిపించింది. తర్వాత నేను చదవండి
క్యాష్ అంటే క్యాష్ రూపంలో మార్చారు, మళ్ళీ చెప్పలేకపోతున్నామనే. బంగారం 1,25,000 రూపాయల బంగారం. అప్పటి రేట్ అండి ఇది, అప్పటి రేట్ ఇది. తర్వాత ఏంటండి, అంత డబ్బులు ఆయన ఉద్ధరించారు చూసారా. ఎప్పుడైతే ఈయన నయమాన్ని నదిలో మూడిగానే ఎటువంటి దేహం కింద మారిందండి అతనికే? పసికల దేహం అండి. పసికల దేహంలో జబ్బులు ఏమి ఉండవు. మనకైతే రకరకాల అన్నీ ఒకటొకటి నేనున్నాను చెప్పుకుంటా వస్తాను. కృతజ్ఞత దేవుని వలన స్వస్థత పొందిన తర్వాత మనిషి వెళ్ళిపోవచ్చు. చూడండి, తిరిగి అలా వచ్చేటప్పుడు మళ్ళీ 15వ వచనంలో ఉంటుంది మనకి. అప్పుడు అక్కడ తన పరివారంతో కూడా వచ్చి అదండి అతని ముందర నిలబడ్డాడు రెండోసారి. అది తగ్గింపు. తగ్గిన తర్వాత అన్ని మర్చిపోతాం. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత, కృతజ్ఞత మర్చిపోవడం. అందుకే కీర్తనకారు 103వ కీర్తనలో ఏమంటారంటే, నా ప్రాణమా పన్ను తింటాడంతే, స్టాండింగ్ అదే, అది చట్టమేదంతే, మీరు పన్ను తింటాల్సిందే. మరి దేనిని కూడా దాంట్లో ఉన్నదే ఆయన చేసిన ఉపకారంలోనూ ఏంటి మనం గుర్తుపెట్టుకుంటున్నామా? నా వరకు ప్రసంగం నాకే అనుకోండి, మీకని కాదు. నేను గుర్తుపెట్టుకుంటున్నానా? పుట్టినప్పటి నుంచి దేవుడు చేసిన ఉపకారాన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నానా? గుర్తుపెట్టుకుంటలేదు. ఆ గుర్తుపెట్టుకునే భాగంలో చిన్న భాగమేనండి వేళ ఇచ్చి స్థుతి కూడిక. 3వ వాక్యం చదువుకున్నాం. లోకసువార్త 17వ అధ్యాయం చదివాం. 11 నుంచి 17 వరకు కూడా ఎంతమంది కుష్ఠరోగులు కనిపించారు మనకి అక్కడండి? 10 మంది కుష్ఠరోగులు కనిపించారు. దేవుడు వాళ్ళకి వాళ్ళు ఏ డబ్బులేమీ ఆయన తీసుకోలేదు. వాళ్ళ దగ్గర ఏ కృతజ్ఞతగా తీసుకోలేదు, ఏ స్థుతి కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ఏం జరిగిందంటే, ఏమన్నాడంటే రక్షించమని దగ్గరగానే అరిచారాళ్ళు. దేవుడు ఏమన్నాడు, మీరు వెళ్ళిపోయి మీ పాస్టర్ గారికి మీ బాడీని చూపించండి అన్నాడు. నడుస్తూ ఉండగా ఈ 10 మంది వేరేంటే క్లీన్ అయిపోయింది. లెపర్స్ అనేది నిజంగా అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. గుడ్లకు కట్టుకుంటారంటే వెతిక అర్థం ఉంటుంది. ఆ లెపర్స్ కుష్టివారికి సంబంధించిన జీవి మెత్తని ప్లేసులు తినేస్తుందండి. అది వేడిని చెవుల దగ్గర, ముక్కు దగ్గర, ఎక్కడెక్కడైతే మెత్తన ప్రాంతం ఉంటుందో మెత్తన ప్రాంతాన్ని తింటా ఉంటారు. తింటా ఉన్నప్పుడు వెతిక ఆడుతూ ఉంటుంది ఆ గుడ్లో. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, నడుచుకుంటూ వెళ్ళగానే స్వస్థ పొందారు. నేనేమనుకుంటే మొన్నటి వరకు జ్ఞానం ఎక్కువైపోయి దేవుడు ఏమని చెప్పాడంటే 10 మందికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు, మీరు వెళ్ళి తప్పులేదు కదా, దేవుడు చెప్పిన పని చేసి తప్పు కదా అనుకున్నాను. తప్పు కాదు కదా, మీరు వెళ్ళి మీరు తగ్గిపోతారు, అందుకే రెండే ఉంటే వీళ్ళు రాకపోతే తప్పు అనుకున్నాను. అయితే దేవుడు ఏమన్నాడు, మీరు వెళ్ళి యాజకులు కనబడుతుంటే దేవుడికి ఆల్రెడీ తెలుసు 10 మందికి ఈ లోటు మాట. అందుకే నువ్వు ఆ లోటు మాటే స్వస్థత. నడుచుకుంటూ వెళ్తుండగానే 10 మందికి కుష్ఠరోగం తగ్గిపోయింది. 9 మంది వెళ్ళిపోయారు. కానీ 10వ వారు క్యాస్ట్ రాశారు అక్కడ. ఏంటంటే అతను గొప్ప శబ్దంతో వచ్చాడు. చదవండి, ఆ వచనం చదవండి. వారిలో ఒకడు గొప్ప శబ్దముతో మహిమపరచుచు తిరిగి వచ్చి కిల్లుచుచు సైకిల్ పడెను. వాడు సమరయుడు. అంటే మిగిలిన 9 మంది సమరయులు కాకపోవచ్చండి. ఎందుకంటే 10 మంది సమరయులు, అందరూ సమరయులు అందరూ కదా. ఇప్పుడు మనకు 5 నిమిషాలు ఉంది కాబట్టి 2 తెలిసిన కథలు చెప్తున్నాను. దీనికి లింకప్ చూద్దాం. హేమ పావులు కత్తెరచండి. మీకు ఒక చెట్టు ఉన్నదట. అంటే మీకు తెలియదనే అనుకోవాలన్నమాట. నేను చెప్పిన మీకు తెలియనట్టే మొక్కం పెట్టండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు విలేజ్ ఉంటుంటారు, మీ పిల్లలు చెప్పేసి ఉంటారు. ఈ కథ ఒక చెట్టు మీద ఒక పావులు ఉన్నదే. అది ఏదో మన ఆలయం వచ్చి చూడండి, ఇంటికి నుంచి ఆలయం ఎలాగ ఆలోచిస్తామో అది ఈ లోకంలో లేదు. అలా వెనకాల ఏదో ఆలోచిస్తూ ఉంటున్న ఒక బోడివాడు వచ్చి బాణంతో దాన్ని కొట్టేపోయాడు. ఇలా చీమ ఆ పావురాన్ని చూసింది, ఈ బోడివాడిని చూసింది. అయ్యో పావురాన్ని చంపేస్తున్నాడే అనుకొని ఆ చీమ ఈ బోడివాడిని కరిచింది. ఎప్పుడైతే ఇలా బాణం గురిపట్టి కొట్టేటప్పటికి ఈ చీమ కరిచిందో అది యాంగిల్ మారింది. ఈ బాణం వేరే పక్కన ఆ శబ్దానికి పావులు ఎగిరిపోయిందని. ఎగిరిపోతూ ఏం జరిగిందో కనిపెట్టగలిగింది పావులు అనుకోండి.
ఆ తర్వాత చిన్న గాలి తుఫాను ఏదో వస్తుంది అనుకుందాం. ఈ చీమ నడుస్తే గాలి ఎదిరిపోతుంది కదా, ముప్పై వస్తే చీమ పోతుంది. ఇది కొట్టుకుపోతుంది నీటిలో పడి. ఈ పావు దానివల్ల ఉపకారం పొందింది కాబట్టి అయ్యయ్యో చీమ చచ్చిపోతుంది అని ఒక కొమ్మను విరిచి నీటిలో వేసిందట. ఆ చీమ దాని మీద ఎక్కిన తర్వాత అది ఒడ్డుకొచ్చింది, థ్యాంక్స్ అని చెప్పింది. ఇక్కడ చీమ కృతజ్ఞత, అది పావులో కృతజ్ఞత చెప్పింది కదండి. ఇది ఒక కథ. రెండవ కథ కూడా వినండి. ఒక అడవి తగలడిపోతుంది. దాంట్లో ఒక పాము కూడా ఉంది. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. ఒక పాము కూడా తగలడిపోతుంటే అది రక్షించండి అడుగుతుందట. ఒక దారిని వెళ్ళి బాగుతాడి, అయ్యో పాము చనిపోతుంది, అది కూడా ఒక జీవే కదా, జంతు సంరక్షణ చేయాలి అనుకుని ఎలా రక్షించాలి? మంట ఉంది మధ్యలో, ఇతను ఇటేపు ఉన్నాడు, అది అవతల ఉంది. ఒక కర్ర, పెద్ద కర్ర తీసుకొని దానికి ఒక సంచి పెట్టి పాముతో అలాగంటే నేను సంచి దీన్ని పెడుతున్నాను, నీకు ఇలా పెడతాను, దాంట్లోకి ఎక్కి నేను బయటికి తీసేస్తానని చెప్పాడట. నన్ను పాము కూడా ఐడియా నచ్చింది. మరి వేరే సంబంధం లేదు, ఎందుకంటే వెళ్తే కాలిపోతాడు, ఇతరుల్లో కాలిపోతాడు, పాము కాలిపోతూనే చచ్చిపోతాడు. అందుకని ఈ కర్రలో దూరిన తర్వాత సంచిలో పాము వెళ్ళిన తర్వాత పామును రక్షించాడు. బయటకు వచ్చి ఆ సంచిలో బయట రాగానే ఇలా పడగెత్తి నిన్ను ఒక ఏట వేస్తాను కూడా చెప్పిందట. అదేంటది, నువ్వు చనిపోవడం రక్షించడమే కాబట్టి కదా రక్షించాను, తిరిగి నన్ను మళ్ళీ చంపేస్తావా నువ్వు అంటే నేను ఆ నైజం అదే. నువ్వు రక్షించకపోయినా నన్ను మీరు త్వరగా నా బైబిల్లో వాక్యం ఉంది, ఎక్కడ కరాలండి పాము మన మీద కరాలు కాబట్టి బైబిల్ చెప్తుంది, నేను కరిద్దని కానీ నాకు తృప్తి ఉంటుందని చెప్పిందట. ఈలోగా ఈ డిస్కషన్ జరుగుతుంది, తప్పంటే నో ఇలాగా చేస్తున్నాడు. ఈలోగా నక్క అక్కడ వచ్చిందట. నక్క వెళ్తుంటే ఏంటి గొడవ ఏంటి చూడండి, మన ఏదో గొడవ జరుగుతుంది, చాలా మంది పోగేస్తారు, అక్కడెక్కడ న్యాయాధిపతులు వచ్చేస్తారు, అక్కడికి వాళ్ళు చెప్పేస్తారు, తీర్పు చెప్పేస్తారు మన మీద లేదు, ఇలా చేయి ఇలా చేయాలి. అప్పుడు నక్క ఏం జరుగుతుందంటే ఏంటి జరిగింది ఇది ఇలా చనిపోతే అంటే నక్క ఆలోచించింది. నక్క ఎందుకు జనరల్గా మనుషులంటే కోపం, అప్పుడు కొంచెం మంచిగా ఆలోచించి సరే గొడవ పక్కన ఉంటుంది, నువ్వు కలవాలో నువ్వు కొట్టాలో తర్వాత చూద్దాం, ఎంత పొరుగుతాను ఈ చిన్న సంచి లోపు నువ్వు ఎలా దూరం, నాకు ముందు సాక్ష్యం కావాలి, నాకు విట్నెస్ ఉంటుంది కానీ నేను నమ్మనని చెప్పిందట. ఓ అదంత భాగ్యం, ఇదిగో ఇలా ఉండిపోయిందని చెప్పేసి పాము ఆ సంచిలో దూరిపోయిందట. వెంటనే వీడికి కన్సైన్ చేసి అది బాబు కట్టేవారు మూడు కట్టేయని చెప్పేసి ఇప్పుడు పడే దాంట్లో మంటలో పడాయని చెప్పాడు. ఇది రెండోది. అంటే మొదటి పాయింట్లు చెప్పాను మీకు. ఉపకారం పొంది తిరిగి ఉపకారం చేయడం పాజిటివ్, ఉపకారం పొంది అపకారం చేయడం నెగిటివ్. ఈ రెండు స్టోరీలో నాకు కనబడుతుంది మీకు. నయమాన స్టోరీలో ఉపకారం పొంది తిరిగి వచ్చి మళ్ళీ బహుమతి ఇవ్వడానికి వచ్చాడు ఆయన, దేవుని స్థుతించడం అంటే అది. ఈ 10 మంది కూర్చుని బాగోనప్పుడు ఏమండి ఒక్కసారి వెనక్కి వచ్చి ప్రభువా థ్యాంక్స్ అంటే మనం డబ్బులు కట్టలేదు ఏం కట్టలేదు, దేవుడు ఒక్క మాటతో రక్షించాడు కదా అని ఒక్క మాట చెప్పుకుంటుంటే ఏమని అడిగాడంటే లాస్ట్లోనే అదే అధ్యయంలోనే ఆయన ప్రశ్న వేస్తున్నాడు, రేపు పొద్దున మనలో కూడా ప్రశ్న వేస్తాడు. అందుకు ఎంతమంది అండి? 10 మంది శుద్ధులు కారా? మనల్ని అడిగితే ప్రశ్న, నిన్ను పుట్టినప్పటి నుంచి రక్షించాను, పుట్టినప్పటి నుంచి నీ కుటుంబాన్ని ఇచ్చాను, తల్లిదండ్రులు ఇచ్చాను, నీకు జీవితం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, నన్ను ఎక్కడ స్తుతించావు నువ్వు అని కానీ నన్ను అడిగితే, మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం ఏం చెప్తారు? స్తుతించడానికి కారణం ఏమి లేదనుకుంటున్నారా? ఎన్ని కారణం ఉందని దేశంటే మనం 7 వాక్యాలు 7 అంశం చెప్తే తగ్గించే టైం తక్కువ ఉందని పాస్టర్ గారు గ్రంథం స్తుతించడానికి వస్తలేదండి ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈవేళ రేపు మన పరిస్థితి ఎలాగైందంటే ఈ పడవ దాటించాలనుకోండి, ఇప్పుడు వరదలు వచ్చేసింది, పడవ దాటించాలనుకోండి అని ఏమని అడుగుతాడండి, మనిషి ఎక్కమని మనం ఎక్కడ ఎక్కుతున్నాడు? మల్లన్న గారు నన్ను ఈ పడవ దాటించండి, ఈ కాలువ దాటించండి అంటాడటండి. పాతకాలం చూసి చెప్తున్నాను. దాటేసిన తర్వాత అప్పటి వరకు వాడమల్లన్న, తర్వాత దాటేసిన తర్వాత బోడి మల్లన్న. దేవుడు మనకు ఉపకారం చేయలేదా? చేసినది మర్చిపోతాం అనుకోండి, అది టీవీ ఇచ్చే కదా, రేపు ఇంకొకటి, ఇప్పుడు లెక్కలేసి ఇచ్చారు కదా, రేపు ఇంకొకటి
ఇవాళ ఒక్కరోజే కదా ఆ కూడా ఉద్యోగం ఇచ్చే కోరికలకు అనంతం. లేటెస్ట్ ఏం చెప్పుకోవాలంటే ఎవరన్నా బండి లిఫ్ట్ అడిగాడు అనుకోండి, ఇలా బట్టలేదు చూపించారు. ఎక్కించుకుని తీసుకెళ్ళాక ఇదే చెత్త బండి అని తిట్టాడు అనుకోండి, దిగుడికి ఎలా ఉంటుంది? ఏసే దేవుడు మళ్ళీ లోకాన్ని పుట్టించి ఓ జీవితం ఇచ్చి మీరు నన్ను ఆరాధించండి, సమస్తన నా ప్రాణ నా అంతరంలో ఉన్న సమస్తన ఆయన పరిశుద్ధ నామాన్ని పొందుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. కనుక 2 అంశాలు చెబుతూ 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 4 అంశాలు చెప్తున్నాయి. చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి కరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము వంశమును రాజులైన యాజక సమూహమును జనమును దేవుని సొత్తే ఉన్న ప్రజలు. ఇక్కడ 4 అంశాలుగా మనం ఆరాధించాలి. 4 అంశాల గురించి ఆరాధించాలని ఫస్ట్ అంశాలు వివరించేవాళ్ళు మీకు. మనం ఏ వంశాన్ని తీసుకుంటుందంటే అది ఇంగ్లీష్లో చదివితే మనకి చక్కటి వివరణ ఉందండి. బట్ యు ఆర్ ఏ చూజన్ జనరేషన్, చూజన్ జనరేషన్, ఎన్నుకోబడిన వంశం. రెండోది రాయల్ ప్రీస్ట్హుడ్, ఏ యాజకత్వం ఇచ్చారండి మనకైనా? రాజులైన యాజక సమూహం. మూడోది ఏంటంటే హోలీ నేషన్, పరిశుద్ధ జనం. తర్వాత 4వది హీస్ అవర్ ఓన్ స్పెషల్ పీపుల్. ఒక జనాంగం నేను అనుకోండి, ఇస్రాయేల్ జనాంగాన్ని మనం ఎందుకు గౌరవించాలనుకున్నానండి? ఇస్రాయేల్ జనాంగం ద్వారానే మనకు రక్షణ రావాలి. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడండి? ఆయన ముందు ఇస్రాయేల్ జనాంగానికే ఇచ్చాడు. ఇస్రాయేల్ జనాంగం ద్వారా మనం రక్షించబడాలి. కనుక మా పౌలు గారు ముందు ఇస్రాయేల్ జనం దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎప్పుడైతే రిపీట్ చేశారో అన్ని దగ్గరికి వచ్చి మనందరికీ కూడా శుభార్త ఇవ్వగలిగాడు. ఇక కూడా 4 అంశాల గురించి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అయితే ఈ 4 అంశాల్లో ఒకసారి చూడండి. మొదటి అంశం ఏంటండి? వంశం. నిజంగా మన బ్రిటిష్ రాజు ఉన్నది ఆవిడ, ఎలిజబెత్ ఎవరు. ఆవిడికి తనంలో 3వ కొడుకు పుట్టాడు. ఇప్పుడు మనవడు ఎవడో పుట్టాడు, కొడుకు పుట్టాడు. ఆ వంశంలోని ఇంకో మనవడికో కొడుకు పుట్టాడని చెప్పి అన్ని ఛానల్లో వచ్చింది. రాజులు అనే యాజకులు ఇంతవరకు మనకి పరిశుద్ధ స్థలము, దేవాలయాన్ని వెలుగొట్టారు కదండి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం ఎవరు కాలే? ఓన్లీ యాజకులే. ఈవేళ మనకి ఆయన తరగతులు ఎవరు ఇవ్వాలండి అక్కడ? కాబట్టి మనం అందరం కూడా యాజకులు అయిపోయగలరు. ఇంతకుముందు మనం యాజకులు చెప్పుకోవాలి. ఈవేళ మన తండ్రి అని బోధించారు. మన ప్రార్థన చేశారు, తండ్రి అని మనం అనేస్తున్నాం. మనమేంతండి? పువ్వు పుడుతున్నట్టంటే పొద్దున పుట్టి సాయంత్రం గడ్డి 103 క్రితం ఏమిటండి వాడిపోవడం. మళ్ళీ దాని తర్వాత స్థానం అది తెలుసుకోలేదు. మనం అంటే ఈ మన శరీరంలో ఉన్న ఈ జీవం ఉన్నంత వరకే పోయిందా తీసుకెళ్ళి బయటపడేస్తాం. మూడోది పరిశుద్ధ జనాంగాన్ని అలగా జనం కాదండి. మనం దేవుని కింద పిలువబడ్డ జనాంగం కాబట్టి మన పరిశుద్ధ జనం కింద ఆయన చేశాడు కనుక ఆయన స్థుతించాలి. 4వది దేవుని సొత్తేదండి. మనకి రకరకాల మన సొంతం కానప్పుడు ఎలాగన్నా ఉంటాం. అదే మన సొంతం అయింది అనుకోండి, దాన్ని హ్యాపీగా వాడుకోగలుగుతాం. ఈవేళ ఈ వాక్యం ఇంకా 5 నిమిషాలు ఎక్కడైందండి, ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు ముగించేస్తానండి. ఇప్పుడు మన స్వరూపం లేదండి, ఇది దేవుడిచ్చిన బహుమానమే. అయితే ఈ ఎంతవరకు ఏం చదువుకున్నాడు? ఇక్కడే మన మండపేటలో మెహల్లో చదివాడు, అన్నపూర్ణలో చదివాడు. తర్వాత 10th క్లాస్ తర్వాత ఆయన ఏం చేశాడంటే పాలిటెక్నికల్ చేయించాడు. పాలిటెక్నికల్ చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారు? పాలిటెక్నికల్ అది మళ్ళీ ఈసెట్ క్వాలిఫై అయ్యి రాజనగరంలోని మెయిన్ క్యాంపస్ లో ఈసీలో సెకండ్ ఇయర్ జాయిన్ అవుతుంది. నేను ఏం కోరుకున్నానంటే సంఘంతో నా ప్రాణమ యువమానం పొందించుకొని చెప్పినప్పుడు నాకు చేసిన ఉపకారం చెప్పుకోవాలి కదా. నేను 10 మందికి దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని వాక్యం చెప్పడం వల్లే కదా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కనుక నేను సంఘంతో పంచుకుంటే అదే నేను మర్చిపోవచ్చు. ఏదో మీకు నా కోడ్ ఎక్కడ మీకు చెప్పకపోతే మీకు తెలియదు, నాకు తెలియదు అంతే. కానీ దేవుడు నాకు చేసిన ఉపకారం ఎందుకు చెప్పుకోకూడదు? కనుక కోరుకున్న క్యాంపస్ లో గవర్నమెంట్ సీటే వచ్చింది. కనుక దేవుడు నా జీవితంలో చేసిన అది ఒక కార్యక్రమం, అది ఒకటి కాదండి. అలాంటి చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు. కనుక దేవుడు చేసిన ఆ కార్యక్రమం బట్టి సంఘంతో నా ప్రాణమా యెహోవాను చెల్లించుము, నా అంతరంగంలో సమస్తన ఆయన పరిశుద్ధను చెల్లించుము, నా సమస్తన తర్వాత ఆయన చేసిన ఉపకారంలో దేవుని మర్చిపోలేదు. కాబట్టి ఆయన నాకు చేసిన కోట్లాది ఉపకారాల్లో ఇదొక ఉపకారం కాబట్టి
దేవుడు నాకు ఈ చేసిన ఉపకారాన్ని బట్టి ఆ దేవాదేవుడికి సంఘం ముందు పాస్టర్ గారి ముందు పాస్టర్ గారి ముందు అందరి ముందు కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.